ఆసియా కప్లో దాయాది పాకిస్తాన్పై టీమిండియా బెబ్బులిలా గర్జించింది. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత జరిగిన తొలి పోరులో పాక్ను చీల్చి చెండాడింది. బాయ్కాట్ నిరసన మధ్య ఉద్విగ్నంగా సాగిన మ్యాచ్లో పాక్పై విజయ్ బావుట ఎగరవేసింది. భారత స్పిన్ త్రయం కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, వరుణ్ దాటికి పాక్ బ్యాటింగ్ లైనప్ వణికింది. బంతి ముట్టుకుంటే అవుట్ అన్న రీతిలో మన స్పిన్నర్లు ముప్పేట దాడి చేశారు. స్వల్ప లక్ష్య ఛేదనలో యంగ్ డైనమిక్ అభిషేక్ వీరవ్యవహారం చేశాడు. సూర్యకుమార్, తిలక్ వర్మ జట్టును గెలుపు తీరాలకు చేర్చారు. ఆదివారం వార్ వన్ సైడ్ అన్నట్టుగా సాగిన మ్యాచ్లో టీమిండియా 7 వికెట్ల తేడాతో పాక్పై ఘన విజయం సొంతం చేసుకుంది. ఆడిన 2 మ్యాచ్ల్లో 2 విజయాలతో భారత్ 4 పాయింట్లతో గ్రూప్ ఏలో అగ్రస్థానంలో కొనసాగుతోంది. భారత బౌలర్లు కుల్దీప్ యాదవ్ 3, అక్షర్ పటేల్ 2, బుమ్రా 2 వికెట్లు తీసి పాక్ను 20 ఓవర్లలో 9 వికెట్లకు 127 పరుగుల వద్ద కట్టడి చేశారు. అయితే 128 పరుగుల లక్ష్య ఛేదనలో భారత్ 15.5 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 131 పరుగులు చేసింది. కెప్టెన్ సూర్యకుమార్ 47 పరుగులతో నాట్అవుట్గా నిలిచాడు. అభిషేక్ వర్మ 31, తిలక్ వర్మ 31 పరుగులు చేసి విజయంలో కీలక పాత్ర పోషించారు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పాకిస్తాన్కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. హార్దిక్ పాండ్యా వేసిన ఇన్నింగ్స్ తొలి ఓవర్ మొదటి బంతికి పాక్ ఓపెనర్ సయీం అయూబ్ డకౌట్గా వెనుదిరిగాడు. అయితే హార్దిక్ బంతిని షాట్ ఆడే క్రమంలో పాయింట్లో బుమ్రాకు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. 6 బంతుల తేడాతో మహమ్మద్ హరీస్ను బుమ్రా అవుట్ చేశాడు. అయితే డీప్ బ్యాక్వర్డ్ స్క్వేర్లో హార్దిక్ పట్టిన క్యాచ్తో పాక్ 6 పరుగులకే 2 కీలక వికెట్లు కోల్పోయింది. ఈ క్రమంలో ఫర్హాన్ 40 పరుగులు, ఫఖర్ జమాన్ 17 పరుగులతో ఇన్నింగ్స్ను చక్కదిద్దే బాధ్యతను భుజానికేసుకున్నారు. వీళ్ళిద్దరూ మరో వికెట్ పడకుండా జాగ్రత్త పడుతూ అడపాదడపా బౌండరీలు సాధించడంతో పాక్ కాస్త కుదురుకుంది. అయితే అప్పుడే రంగంలోకి దిగిన కుల్దీప్ యాదవ్ తన స్పిన్ మాయతో పాక్ భరతం పట్టాడు. పాక్ 100 పరుగుల లోపే కుప్పకూలుతుందని అంతా అనుకున్నారు. ఆఖర్లో ఆఫ్రిది 16 బంతుల్లో 4 సిక్స్లు కొట్టి 33 పరుగులతో నాట్అవుట్గా నిలిచాడు. దీంతో పాక్కు గౌరవప్రదమైన స్కోర్ దక్కింది. మొత్తంగా స్పిన్నర్లు కుల్దీప్, అక్షర్, వరుణ్ పాక్ నడ్డి విరవడంలో కీలకమయ్యారు. పాక్ నిర్దేశించిన లక్ష్యాన్ని భారత్ ఆడుతూ పాడుతూ ఛేదించింది. పాక్ స్టార్ బౌలర్ ఆఫ్రిది వేసిన తొలి 2 బంతులను కళ్ళు చెదిరే రీతిలో అభిషేక్ వర్మ 4-6గా మలిచి పాక్కు ఓటమి భయం పరిచయం చేశాడు. మరో ఎండ్లో శుభ్మన్ గిల్ వరుసగా 2 4లు కొట్టి జోరు పెంచాడు. తర్వాత గిల్ అవుట్ అయినా అభిషేక్ ఆఫ్రిదీని బాదడమైతే ఆపలేదు. మళ్లీ ఒక 4-6తో రెచ్చిపోయాడు. అనంతరం ఆయుబ్ ఓవర్లో వరుసగా 2 4లు బాదిన అభిషేక్ అష్రఫ్కు క్యాచ్ ఇచ్చి 2వ వికెట్గా వెనుదిరిగాడు. ఇక తిలక్ వర్మ, సూర్యకుమార్ ఇన్నింగ్స్ బాధ్యతను తీసుకోగా పవర్ ప్లే పూర్తయ్యేసరికి టీమిండియా 2 వికెట్ల నష్టానికి 64 పరుగులు చేసింది. పాక్కు ఏమాత్రం అవకాశం ఇవ్వని ఈ ఇద్దరు బౌండరీలతో లక్ష్యాన్ని కరిగించే ప్రయత్నం చేశారు. సాఫీగా సాగుతున్న సమయంలో ఆయుబ్ బౌలింగ్లో తిలక్ అవుట్ కావడంతో 3 వికెట్లకు 56 పరుగుల పార్ట్నర్షిప్కు బ్రేక్ పడింది. అయితే తిలక్ తర్వాత క్రీజ్లోకి వచ్చిన శివం దూబే సూర్యకు జత కలిశాడు. వీళ్ళిద్దరూ మరో వికెట్ పడకుండా జట్టును గెలుపు తీరాలకు చేర్చారు. ఇక భారత్ పాకిస్తాన్ మ్యాచ్లో ఒక ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. మ్యాచ్ టాస్ సమయంలో ఇరు జట్ల కెప్టెన్లు సూర్యకుమార్ యాదవ్, సల్మాన్ ఒకరికొకరు షేక్ హ్యాండ్ కూడా ఇచ్చుకోలేదు. మామూలుగా టాస్ వేసేటప్పుడు కెప్టెన్లు తమ జట్ల వివరాలను ఒకరికొకరు తెలియజేసుకుంటూ షేక్ హ్యాండ్ ఇచ్చుకోవడం ఆనవాయితీ. కానీ పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత ఇరు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో మ్యాచ్ బాయ్కాట్ అంటూ తీవ్ర నిరసనలు కూడా వ్యక్తమయ్యాయి. దీంతో సూర్యకుమార్ పాక్ కెప్టెన్ సల్మాన్ వైపు కనీసం కన్నెత్తి కూడా చూడలేదు. ఇద్దరు కెప్టెన్లు తమ జట్టుకు సంబంధించిన టీమ్ షీట్లను మ్యాచ్ రెఫరీ ఆండీ పైక్రాఫ్ట్కు అందించి ఎవరి స్థానాల్లో వాళ్ళు నిలుచుకున్నారు.